సో ఈ రోజు వచ్చేసి టాపిక్ మీరు ముందే చూసే ఉంటారు థంబ్నెయిల్లో. సో ఎవరెవరికి నేషనల్ అవార్డ్స్ అయితే వచ్చాయి ఈసారి, ఎవరు గెలిచారు అండ్ ఏ సినిమాలకి గుర్తింపు అయితే వచ్చాయి. సో ఇలా ఈ అవార్డ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలంటే సో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ రెగ్యులర్గా రావడం కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే నేషనల్ అవార్డ్స్. నేషనల్ అవార్డ్స్ అంటే ఏంటి? అసలు నేషనల్ అవార్డ్స్ అనేది ఇండియా సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అనమాట. సో ప్రెస్టీజియస్ అవార్డ్. ఇది 1954లో అయితే స్టార్ట్ అయింది. సో ఈ అవార్డు ఇండియన్ సినిమాలో అత్యుత్తమ పనితనాన్ని ఇవైతే గుర్తిస్తాయి అనమాట. లైక్ బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమాల్లో ఇక్కడైతే గౌరవం అయితే దక్కుతుంది వీటికి. సో ఇక్కడ వచ్చేసి సిల్వర్ లోటస్ అయితే ఈ అవార్డులో ఉంటుంది అండ్ ఈ అవార్డుతో పాటు క్యాష్ ప్రైజ్ కూడా విన్నర్కి అయితే ఇస్తారు. అండ్ ఈ అవార్డుని ఇండియా ప్రెసిడెంట్ చేతుల మీద అయితే అందుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక గౌరవమైన లెవెల్ అని చెప్పాలి. సో మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అయితే 2022 సినిమాల కోసం 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అయితే 2024 అంటే 2024 ఆగస్ట్లో అనౌన్స్ అయితే అయ్యాయి అనమాట. సో 2022 మూవీస్లోకి. సో టాలీవుడ్ నుంచి ఒక్క మూవీ అయితే ఈ అవార్డు గెలుచుకుంది, అదే కార్తికేయ 2. సో చందు ముండేటి గారు డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీకి నిఖిల్ సిద్ధార్థ గారు, అనుపమ పరమేశ్వర్ గారు లీడ్ రోల్స్ అయితే నటించారు అండ్ బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిలిం అవార్డు కూడా గెలుచుకుంది. సో మనందరం చూసాం కార్తికేయ 2 కొంచెం మైథాలజీ అయితే ఉంటుంది మూవీ. సో ఇంతేకాకుండా కొంచెం థ్రిల్లర్, అడ్వెంచర్తో పాటు మన ఇండియా మైథాలజీ లైక్ అద్భుతం ఇలా చాలా బాగా అయితే ఉంటుంది మూవీ. అండ్ ఈ మూవీ మీరు చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఎందుకంటే ఆ తర్వాత టాలీవుడ్కి కొంచెం లైక్ నిరాశ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో లాంటి హ్యూజ్ సక్సెస్తో పోలిస్తే ఆ టైప్ అవార్డ్స్ అయితే కొన్ని మాత్రమే వచ్చాయన్నమాట. సో అయినా కానీ కార్తికేయ 2 మూవీ లాంటిది రావడానికి యూనిక్ స్టోరీ గుర్తింపు పొందడం అనేది కొంచెం గర్వించదగ్గ విషయం అనే చెప్పొచ్చు ఈ మన టాలీవుడ్కి. సో ఇంకా 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్కి వచ్చేస్తే 2023 మూవీస్కి 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ అయితే 2025 ఆగస్టులో అయితే అనౌన్స్ చేశారు. సో అయితే నిన్న అనౌన్స్ చేశారనమాట. సో ఈసారి అయితే మన టాలీవుడ్ రాక్ చేసిందనే చెప్పాలి. బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డు వచ్చేసి భగవంత్ కేసరి బాలకృష్ణ హీరోగా నటించిన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఎమోషనల్ డ్రామాతో పాటు స్ట్రాంగ్ మెసేజ్ తో అయితే ఉంటుంది. సో అందుకని ఈ అవార్డు అయితే గెలిచింది. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చేసి బేబీ మూవీ అనమాట. సో సాయి రాజేష్ గారు డైరెక్ట్ చేసిన బేబీ మూవీ ఒక లవ్ స్టోరీ అనమాట. మనందరం చూసాం మూవీ కూడా ఎంత బాగా సక్సెస్ అయిందో. సో ఇది వచ్చేసి యూత్ని అయితే బాగా ఆకట్టుకుంది. అండ్ రైటింగ్ అవార్డు సొంతం. సో బెస్ట్ లిరిక్స్ అవార్డు వచ్చేసి మన బలగం మూవీకి అయితే వచ్చింది, కాసర్ల శ్యామ్ గారికి, ఊరు పల్లెటూరు సాంగ్ అనమాట. సో ఇంకా దీంతో పాటు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చేసి గాంధీ తాత చెట్టు. సో సుకృతి వేణి బండిరెడ్డి గారు మన సుకుమార్ గారి కూతురు అనమాట. సో ఈ అవార్డు అయితే గెలుచుకున్నారు, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అనమాట, గాంధీ తాత చెట్టు. సో మూవీ కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళి చూసేయండి. అండ్ దీంతో పాటు బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ మూవీ వచ్చేసి హనుమాన్ మూవీకి అయితే దక్కిందనమాట. సో నందు పృథ్వీ గారు అండ్ ఈ అవార్డుని అయితే సొంతం చేసుకున్నారు. సో హనుమాన్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంతేకాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ వెంకీ అట్లూరి గారు సార్ మూవీకి అండ్ సందీప్ వంగ గారు యానిమల్ మూవీ లాంటి వాళ్ళు ఇతర భాషల్లో కూడా అవార్డ్స్ అయితే కొట్టారనమాట. ఇలా అవార్డ్స్ అయితే కొట్టి మన టాలీవుడ్ సత్తా ఏంటో అయితే చూపించారు. అండ్ ఇంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన అల్లు అర్జున్ గారు, మీ అందరికీ తెలుసు కదా, అల్లు అర్జున్ గారికి 2023లో పుష్ప ది రైజ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. అండ్ తెలుగు తొలి యాక్టర్గా హిస్టరీ అయితే క్రియేట్ చేశారు అల్లు అర్జున్ గారు. సో ఆయన ఈ అవార్డు గురించి మాట్లాడుతూ సో టాలీవుడ్కి ఈ గుర్తింపు రావడం చాలా లేట్ అయింది అండ్ ఆయన చాలా ఎమోషనల్ అయితే అవుతారనమాట. సో నేషనల్ అవార్డ్స్ తెలుగు సినిమాల్లో గతంలో చాలా తక్కువగా అయితే గుర్తింపు పొందాయి. అండ్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు లాంటి లెజెండ్స్ ఉన్నా కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు ఇంతవరకు అయితే ఎవ్వరికీ రాలేదన్నమాట. సో ఆ ఛాన్స్ మన అల్లు అర్జున్ గారికి దక్కింది. అండ్ ఇంకా 71వ అవార్డ్స్లో టాలీవుడ్ 5 కేటగిరీలు అయితే గెలిచిందనమాట. సో రీజనల్ సినిమా ఏంటో అనేది ప్రూవ్ చేశారు మన వాళ్ళు. అంతేకాకుండా మన టాలీవుడ్ సినిమాని పాన్ ఇండియా లెవెల్కి అయితే రాణిస్తున్నారు. సో నేషనల్ అవార్డ్స్, సో మన సినిమాలు, ఆర్టిస్టులు ఇంకా గుర్తింపు పొందడం సూపర్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. సో ఇంకా ఈ అవార్డ్స్ ఏ సినిమాకి రాలేదు, ఏ సినిమాకి వచ్చి ఉంటే బాగుండు అని మీకు అనిపించిందో దాన్ని కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇంకా ఈ వీడియోకి అయితే అంతేగా. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. సో మళ్ళీ చెప్తున్నాను, మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ రెగ్యులర్గా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.